హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు మన ఇష్టమైన వంటలో మన రెసిపీ గణేశుడికి ఇష్టమైన లడ్డు. ఈ లడ్డూలు గణపతికే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు మనం లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూస్తాం. కానీ మీరు ముందు అది చూడాలంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దామా. మోతీచూర్ లడ్డు చేసుకోవడానికి మా ఇంట్లో గరిట లేదు, కానీ మేము ఎలా తయారు చేసుకుంటున్నామో చూడండి. ముందుగా మనం 1.5 కప్పు పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలో తీసుకోవాలండి. దీన్ని మనం వాటర్ పోసి 2-3 గంటలు నానబెట్టుకోవాలి. చూసారు కదా, 2-3 గంటలు మనం పక్కన పెట్టేసుకొని నానబెట్టుకుంటే మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నానిపోతాయి. దీన్ని మనం వేరొక వడబుట్టలో తీసుకొని బాగా వాటర్ అంతా పోయేలాగా పొడిగా అయ్యేలాగా చూడాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ ఉంటే ఇలా వాటర్ అంతా దిగిపోయి పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. దీన్ని మనం బాగా చూడండి, కొద్దిగా బరకగా మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా ఈ రకంగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నూనె కడాయి పెట్టి వేడి చేశానండి. మనము దీన్ని చిన్న చిన్న పకోడీలాగా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నూనె కాగింది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ రకంగా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోండి. ఇది మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అలానే మరీ గట్టిగా రెడ్డిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయొద్దు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అప్పుడే మనం మోతీచూర్ లడ్డూలు తయారు చేసినప్పుడు బాగా టేస్ట్గా ఫైన్గా ఉంటుంది. చూడండి, వీటన్నిటిని మనం వేరొక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నేను వీటన్నిటిని వేరొక బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రెడ్డిష్ కలర్లో ఫ్రై అవ్వలేదు, అట్ ద సేమ్ టైము లోపలంతా ఉడికిపోయేలాగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం చల్లారనిద్దాం. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో నేను 1.5 కప్పు, అంటే మనం 1.5 కప్పు పచ్చిపప్పు తీసుకున్నాం కదా, అదేవిధంగా 1.5 కప్పు పంచదారని తీసుకున్నాను. అంటే 1:1 నిష్పత్తి అనమాట. దీనికి నేను 1 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పంచదార అంతా వాటర్లో కరిగిపోయేలాగా మనకు తీగ పాకం వచ్చే వరకు దీన్ని మనం పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. చూసారు కదా, ఇలా మనము 5 to 10 మినిట్స్ ఉంటే మనకు తీగపాకం రెడీ అయిపోతుంది. ఈలోగా మనం వేరొక చిన్న కడాయిలో నేను నూనె తీసుకొని దాంట్లో జీడిపప్పుని బాగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, జీడిపప్పుని బాగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్రై చేసి వేరొక బౌల్లో పెట్టుకుందాం. అదేవిధంగా అదే కడాయిలో మనము కిస్మిస్ని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ చాలా ఈజీగా తేలిగ్గా ఫ్రై అయిపోతుంది, జాగ్రత్త చేసుకోండి. ఇప్పుడు మనకు ఇవన్నీ చల్లారిపోయాయండి. మనం తయారు చేసుకున్న పకోడీలా తయారు చేసుకున్నాం కదా, అదంతా చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వీటిని బాగా పొడి చేస్తున్నాను. చూడండి, ఈ రకంగా పొడి చేస్తే సరిపోతుంది. అంటే చూసారు కదా, ఇప్పుడు మనము మోతీచూర్ లడ్డూకి బూందీ ఎలా తయారవుతుందో మనం మిక్సీ చేస్తే ఆ రకంగా అయిందనమాట. చూడండి, చాలా బాగుంది కదా, మంచి కలర్, టేస్ట్. మనకు కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం తీగపాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇంకొంచెం టైం పడుతుందండి తీగపాకం రావడం కోసం. చూసారు కదా, మనం గరిటెతో ఇలా అన్నప్పుడు తీగలాగా రావాలి, కానీ రాలేదు. అంటే ఇంకొక 1 or 2 మినిట్స్ టైం పడుతుంది. మనం తీగపాకం వచ్చే వరకు దీన్ని చేసుకుందాం. ఇప్పుడు మనం చూద్దామండి తీగపాకం వచ్చిందో లేదో. చూడండి, తీగ మనం చేతికి అంటుకుంటుంది. సో అంటే మన తీగపాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొడిలాగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని పాకంలో వేసి మనం బాగా కలబెట్టుకోవాలి. చూడండి, మొత్తం వేసేసుకున్నాము. చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీద మనం దీన్నంతటిని బాగా కలిపేసుకుందాం. దీంట్లోనే మనం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకుందాం. చూసారు కదా,
వీటన్నిటిని మనం బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేయచ్చండి. ఎందుకంటే అంత దగ్గర పడిపోయింది కదా, పొయ్యి కనుక లో ఫ్లేమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో ఉన్న అడుగంటే ప్రమాదం ఉంది. అందుకని నేను పొయ్యి అయితే ఆఫ్ చేసేసి మొత్తం పెట్టేశాను. ఇప్పుడు మనము టేస్ట్ కోసం, స్మెల్ కోసం యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది చాలా వేడిగా ఉంది. మనం కొద్దిసేపు చల్లారుద్దాం. ఇప్పుడు చల్లారిపోయిందండి. అంటే గోరువెచ్చగా ఉండాలండి, మరీ చల్లారిపోతే మనం లడ్డూలు చేయలేమన్నమాట. అందుకని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని లడ్డూలు తయారు చేసుకుందాం. చూడండి ఉండలు ఎంత చక్కగా వస్తున్నాయో. సో అందుకని నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోమని చెప్తున్నాను అనమాట. మనము లడ్డు చేసుకునేటప్పుడు ఒక జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కలుపుకొని చేసుకుంటే ప్రతి లడ్డూలో కూడా మనము వాటిని ఆస్వాదిస్తూ చక్కగా తినచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో లడ్డూలు. ఇంట్లో మనకు బూందీ గడ్డ లేకపోయినా కూడా మనం లడ్డూల్ని ఎంతో చక్కగా తయారు చేయొచ్చు. చూడండి, మనం పట్టుకొని వీటిని ఈ రకంగా నలిపితే మనకు లడ్డు చాలా చక్కగా వచ్చినట్టు అనమాట. సో మనం చేసిన ఈ లడ్డు చాలా చక్కగా వచ్చింది. ఫస్ట్ దీన్ని మనము గణనాథునికి సమర్పించి దాని తర్వాత మనము స్వీకరిద్దాం. జై బోలో గణపతి మహారాజుకి జై. ఇలాంటి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే మీరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా ఫుల్గా చూడండి.